హాయ్ అండి, ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్తే, ఆదివారం చల్లని సాయంకాలం వేళ పిల్లలందరూ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. ఒక పిల్లాడు గట్టిగా బాల్ని కొట్టడంతో అది వెళ్ళి గ్రౌండ్ పక్కనే ఉన్న ఇంటి దగ్గర పడుతుంది. ఆ బాల్ తీసుకురావడానికి ఇంకో పిల్లాడు వెళ్తాడు. ఆ పిల్లాడు ఆ బాల్ను పట్టుకోగానే ఆ ఇంట్లో నుంచి పెద్దగా ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. వాడు దెబ్బకు భయపడి ఆ బాల్ను అక్కడే పడేసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, రే అక్కడ ఏదో ఉందిరా, నేను బాల్ తీసుకోగానే ఏదో భయంకరమైన అరుపు వినిపించిందిరా అని భయపడుతూ చెప్తాడు. పిల్లలందరూ అవునా అని అక్కడి నుండి అందరూ పరుగు. తర్వాత రాత్రి, హలో చెప్పురమ్మా, ఆఫీస్లో ఉన్నాగా, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తావు అంటే విసుక్కుంటాడు భర్త రాజు. పిల్లాడికి ఫుల్ జ్వరం అండి, దేన్నో చూసినట్టున్నాడు, బాగా భయపడుతున్నాడు అని కంగారుగా చెప్తుంది. దేన్నో ఏం చూసి ఉండడు, ఆ అడ్డమైన మేకప్ వేసుకున్నప్పుడు నిన్నే చూసి భయపడి ఉంటాడు అని కోపంగా అంటాడు. మీరిలా మాట్లాడితేనే నా కోపం వచ్చేది, త్వరగా ఇంటికి దయచేస్తే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనేసి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. కొద్దిసేపటికి భర్త ఇంటికి రాగానే హాస్పిటల్కి తీసుకువస్తాడు. డాక్టర్ పిల్లవాడికి ఫుల్ జ్వరంగా ఉంది, డాక్టర్ ఎందుకో బాగా భయపడుతూ ఉన్నాడు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాడా, లేదా తెలియని మనుషుల్ని కలిశాడా, లేక దయ్యాల సినిమాలు ఏమైనా చూశాడా అనుమానంగా అడుగుతాడు డాక్టర్. అదేం లేదు డాక్టర్, కాకపోతే సాయంత్రం క్రికెట్ ఆడడానికి మాత్రం గ్రౌండ్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చి డల్గా ఉన్నాడు, అన్నం కూడా తినకుండా పడుకున్నాడు, కొద్దిసేపటికి నిద్ర లేచి భయపడుతూ ఉన్నాడు, వెళ్ళి పట్టుకున్నా ఒళ్ళంతా కాలిపోతుంది, ఇక వెంటనే మా ఆయనకి ఫోన్ చేసి చెప్పినా అని అంటుంది రమ్మ. అదే ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో చూసి భయపడ్డాడంతే అంటాడు డాక్టర్. ఇంజెక్షన్ వేపించుకోండి, మందులు రాసిస్తాను, బాగా వాడితే తగ్గిపోతుంది, ఏం పర్లేదు అని ధైర్యం చెప్తాడు డాక్టర్. అలాగే డాక్టర్ అని చెప్పి ఇక వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో రెంట్కి ఉండడానికి ఒక అబ్బాయి వస్తాడు. ఆ ఇంటి బయట ఉన్న టూలెట్ బోర్డ్ నెంబర్కు కాల్ చేస్తాడు. హలో ఎవరండి అని ఆ ఇంటి బ్రోకర్ అంటాడు. సార్, ఇంటి దగ్గర టూలెట్ బోర్డ్ చూసి కాల్ చేస్తున్నా సార్. ఓహో అలాగే, అమ్మ అక్కడే నువ్వు, నేను 5 నిమిషాల్లో అక్కడ ఉంటా అంటాడు బ్రోకర్. అలాగే అండి, కాస్త త్వరగా రండి అని ఫోన్ కట్ చేసి ఇంటిని చూసే పనిలో ఉంటాడు. ఆ ఇంటి దగ్గరలో ఒక ఇల్లు కూడా లేకపోవటం గమనిస్తాడు. కొద్దిసేపటికి అక్కడికి బ్రోకర్ వస్తాడు. మీరేనా కాల్ చేసింది అంటాడు. అవును నేనే అండి, ఇల్లు బయట నుండి చాలా బాగుంది, కానీ ఇక్కడ దగ్గరలో ఒక ఇల్లు కూడా లేదేంటండి అని అడుగుతాడు అబ్బాయి. అందుకే కదా బాబు మా రమేష్ ఇక్కడ ఇల్లు కట్టించుకుంది, ప్రశాంతంగా ఉంటుందని నవ్వుతూ అంటాడు బ్రోకర్. అది నిజమేలేండి అని ఒప్పుకుంటాడు అబ్బాయి. అవును నీ పేరేంటి అని అడుగుతాడు బ్రోకర్. నా పేరు కృష్ణ. మరి మీ పేరు అని తిరిగి ఆయన్ని అడుగుతాడు కృష్ణ. నా పేరు అప్పారావు, నేను ఈ ఇంటి ఓనర్ ఫ్రెండ్ని, వాడి ఇల్లు కట్టించి 2 సంవత్సరాల తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు, ఇక ఇంటిని ఎవరికైనా రెంట్కి ఇవ్వమని నాకు అప్పగించాడు. సరే మరి పదండి ఇల్లు చూద్దాం అంటాడు కృష్ణ. అలాగే ఈ ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయి, ఇందులో 3 బెడ్రూమ్లు అని బ్రోకర్ చెప్తుండగా, మరి ఈ రూమ్కి ఎందుకు తాళం వేసి ఉంది అని అనుమానంగా అడుగుతాడు కృష్ణ. అదా అది అంటూ తడబడుతూ, ఆ రూమా, అందులో మా రమేష్ పర్సనల్ సామాన్లు పెట్టుకుని తాళం వేశాడంతే అని చెప్పి తప్పించుకుంటాడు. సరే అండి, నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది, మా రెంట్ ఎంత అని అడుగుతాడు కృష్ణ. రెంట్ 10,000 బాబు, అంతకన్నా తగ్గించబడదని నీకు ఖచ్చితంగా చెప్తాడు అప్పలరావు. అంతేనా, నేను ఇంకా 20,000 ఉంటుందేమో అనుకున్నా. అవును ఇంత తక్కువ ఇస్తున్నారు, కొంపదీసి ఇందులో ఏ కిరికిరి లేదు కదా అని అనుమానంగా అడుగుతాడు కృష్ణ. అయ్యో మీరేంటి బాబు అలా అంటారు, మా వాడు కొద్దిగా జాలిగుండే కాబట్టి అంతకు మించి ఎక్కువ ఇవ్వద్దని చెప్పాడు అని అంటాడు. ఓకే అప్పారావు గారు, ఇదిగో అండి 2 నెలల అడ్వాన్స్ తీసుకోండి, రేపు మేము ఈ ఇంట్లోకి వచ్చేస్తాం అని సంతోషంగా చెప్తాడు కృష్ణ. అలాగే బాబు మంచిది, మరి నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త బాబు జాగ్రత్త అని ఏదో తేడాగా చెప్తాడు. మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాం, మీరేం భయపడకండి, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అప్పారావు గారు అని ప్రేమగా చెప్తాడు కృష్ణ. సరే సరే అంటూనే అప్పారావు మనసులో
నేను జాగ్రత్త చెప్పింది ఇంటికి కాదురా, మీకు అసలే డబ్బులకి కకృతిపడి దయ్యం కొంప రెంటుకు ఇచ్చా, మీకేం జరుగుతుందో ఏమో అని ఆందోళనగా అనుకుంటాడు. అప్పారావు వెళ్ళిన తర్వాత కృష్ణ వారి ఫ్రెండ్స్కి కాల్ చేస్తాడు. రే మామ, ఇల్లు దొరికేసిందిరా, ఇల్లు మాత్రం అదిరిపోయింది, రెంట్ కూడా చాలా తక్కువరా, మీరందరూ సామాన్లు సర్దండి, రేపు ఇంటికి వచ్చేద్దాం అని ఫోన్లో తన ఫ్రెండ్స్కి చెప్తాడు కృష్ణ. తర్వాత రోజు కృష్ణ వారి ఫ్రెండ్స్ సామాన్లు తీసుకుని ఈ ఇంటికి వస్తారు. కృష్ణకి 3 ఫ్రెండ్స్, సురేష్, రవి, కిరణ్. వీళ్ళందరూ జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చి ఉంటారు. అయితే వారి పాత ఇంటి ఓనర్తో గొడవ కారణంగా ఈ ఇంటికి వచ్చేస్తారు. రే, ఈ ఇల్లు ఏంట్రా, దయ్యాల సినిమాలో ఉండే ఇల్లులా ఉంది అని అమాయకంగా భయంగా చూసి అడుగుతాడు కిరణ్. అరే, నీకు దయ్యాల సినిమాలు చూసి చూసి ఇలాంటి పెద్ద ఇల్లు చూసినప్పుడు అలాగే అనిపిస్తుందిలే అని వెటకారంగా అంటారు రవి. నిజమేరా, అయినా వీనికి దయ్యాల సినిమాల పిచ్చి ఏంట్రా ఇంతగా అని మిగతా ఇద్దరు అంటారు. సరే సరే పదండి, సామాన్లు సర్దుకొని ఫ్రెష్ అవ్వాలి అంటాడు కృష్ణ. ఇక అన్నీ సర్దుకొని రాత్రి అందరూ మందు తెచ్చుకొని తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఆ రాత్రి ఎంజాయ్ చేస్తూ నిద్రపోతారు. ఉదయం కృష్ణ నిద్ర లేచి వాకింగ్కి వెళ్తాడు. వాకింగ్ చేస్తూ వస్తూ ఉండగా అక్కడ వెళ్తున్న పేపర్ బాయ్ని, అన్న ఆ ఇంటికి కూడా రేపటి నుంచి పేపర్ వెయ్యి అని అడుగుతాడు కృష్ణ. ఆ ఇంటికా, నేను వెయ్యను బాబోయ్ అని భయంగా చెప్పి వెంటనే వెళ్ళిపోతాడు. కృష్ణకేం అర్థం కాక ఏంటి వీడి పిచ్చోడా ఏమైనా అని అనుకుని వెళ్తాడు. కొద్ది దూరంలో ఒక టీ కొట్టు దగ్గర టీ తాగటానికి కూర్చుంటాడు. టీ తాగుతూ అన్నా ఇక్కడ పాలు పోసే అతనెవరన్నా అని అడుగుతాడు. ఏం బాబు ఎందుకు అని అంటాడు అతను. ఏం లేదన్నా, చింత చెట్టు దగ్గర పెద్ద ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో కొత్తగా చేరాం మేము, అందుకే పాలు పోయించుకోవటానికి. రా బాబు, ఆ ఇంటికి ఎవరు రారు, పాలోడు కానీ పేపరోడు కానీ అందరూ ఆ ఇంటికి రావటానికి భయపడతారు. నా మాట విని మీరు కూడా వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని సూటిగా చెప్తాడు అతను. ఏమైందండి, ఆ ఇంట్లో ఏముంది, ఎందుకు భయపడుతున్నారు అందరూ, నిన్నంతా మేము ఆ ఇంట్లోనే ఉన్నాం, మాకేం కాలేదే అని కోపంగా అంటాడు కృష్ణ. ఏమవుతుందో ఇంక కొన్ని రోజులు ఉంటే మీకే అర్థమవుతుందిలే అని అంటాడు అతను. మీరు మీ మాటలు ఇంకా మార్రా మీరు, ఈడియట్స్ అని కోపంగా వెళ్ళిపోతాడు. కానీ వెళ్తూ వెళ్తూ ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు, అందుకేనా వారు రెంటో అంత తక్కువకు ఇచ్చింది అనుకుంటూ తన బ్రెయిన్లో మాత్రం ఆ ఇంట్లో ఏముంది అనే ప్రశ్న బలంగా చేరుతుంది. ఇక కృష్ణ ఇంటికి వెళ్ళగానే ఇంకా ఆ ముగ్గురు నిద్రపోతూ ఉంటారు. కృష్ణ కోపం వచ్చి బకెట్లో నీళ్లు తీసుకువచ్చి ఆ ముగ్గురి మీద పోస్తాడు. అసలే చలికాలం, ముగ్గురు ఒక దెబ్బకి లేసి కూర్చొని వణికిపోతారు. రే, మీ అబ్బాయి ఏంట్రా, ఇప్పుడే చలికి 3 రగ్గులు కప్పుకొని నిద్రపోతుంటే నీళ్లు తీసుకుని వచ్చి పోస్తావా దుర్మార్గుడా అని వణుకుతూ మాట్లాడతాడు కిరణ్. మిగతా ఇద్దరు నోట్లో నుండి మాట కూడా రానంతగా వణికిపోతున్నారు. లేకపోతే టైం ఎంతరా, ఇంతసేపు పడుకుంటే కాఫీ ఎవడు పెట్టేస్తాడు, బ్రేక్ఫాస్ట్ ఎవరు చేస్తారు, లేయండి లేయండి లేచి త్వరగా రెడీ చేయండి, అసలే ఆకలి అవుతుంది అని అంటాడు కృష్ణ. మరి తమరు ఏం చేస్తారు సార్ అని వెటకారంగా అంటారు రవి. కళ్ళు పోయాయా, పేపర్ చదువుతున్నా కదరా అని సిల్లిగా చెప్తాడు కృష్ణ. అంత లేదు, ఈ రగ్గులన్నీ నీటుగా మడత పెట్టుకుని కిందకి తీసుకురా, అలా అయితేనే చేస్తాం అని కోపంగా చెప్తాడు కిరణ్. అవునరా కృష్ణ, అందరం తలా ఒక పని చేసుకోవాలి, ఆ రూమ్లోలా మేమే అన్ని చేయాలంటే కుదరదు, లేదా ఒక పని మనిషిని పెట్టుకుందాం అని ఒత్తాసు పలుకుతాడు సురేషు. పని మనిషా, ఈ ఇంటికి ఇందాక పేపర్ బాయ్ కనపడితే బాబు ఈ ఇంటికి కూడా రేపటి నుండి పేపర్ వెయ్యమ్మా అంటే వాడు ఈ ఇంటికి నేను పేపర్ వెయ్యను బాబోయ్ అని భయపడి పారిపోయాడు. అలాగే పాలవాణ్ణి పాలు పోయమని అడిగితే వాడు అలానే వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి పని మనిషి ఎవరు వస్తారు అని చిన్నగా నవ్వుతూ ఉంటాడు. వాళ్ళు ముగ్గురు ఒక్కసారి షాక్ అయ్యి ఏంట్రా నువ్వనేది, ఎందుకురా వాళ్ళు భయపడిపోతున్నారు, కొంప తీసి ఇంట్లో దయ్యం ఉందా అని ముగ్గురు బెత్తురు చూపులేసుకొని అడుగుతారు. దేవుడా, పొరపాటున వీళ్ళకి చెప్పేశాని, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేదంటే రాత్రి నిద్రపోనివ్వరు ఎదవలు. అరే, నేను అలానే భయపడి మన అప్పారావుకి ఫోన్ చేసి అడిగాం, ఏంటండి ఈ ఇంటి గురించి ఏదో చెప్తున్నారు అందరూ అని అడిగితే, బాబు మా రమేష్ గాడు ఇంత పెద్ద ఇల్లు కట్టించడం చూసినాం,
వాళ్ళ బంధువులు కుళ్ళుతో చేసిన తప్పుడు ప్రచారం. మీరేం నమ్మకండి, అటువంటిది ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, మీరు ఏం మనసులో పెట్టుకోకుండా ఆనందంగా ఉండండి అని చెప్పాడు. మాకు నమ్మకం లేదురా అని వెటకారంగా అంటారు రవి. మీకేం, నువ్వు సురేష్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇక్కడ ఖాళీగా ఉండేది నేను కిరణ్ గాడే అని జాలిగా అంటారు రవి. రే ఏం కాదులేరా రవి, మీకేమైనా అయితే నేను చూస్తూ ఉంటానా అంటాడు కృష్ణ. ఏం చేస్తావు, పరిగెడతావు అంతేగా అని అంటారు రవి. ఆ మాట అనగానే అందరు నవ్వుతారు. సరే సరే రే సురేష్, ఆఫీస్ టైం అవుతుంది, పదరా రెడీ అవుదాం, మళ్ళీ బాస్ గాడి గోల తట్టుకోలేం అని హడావిడిగా కిందికి వెళ్తారు ఇద్దరు. రవి కిరణ్ మాత్రం ఒకరి ముఖం ఒకరు జాలిగా చూసుకుంటారు. కొంతసేపటికి సరేరా వెళ్ళొస్తాం. రే రవి, నువ్వు ఆ దయ్యాల సినిమాలు చూడడం ఆపి కాస్త కామెడీ మూవీస్ చూడు, భయాన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటావు అని చెప్తాడు సురేష్. అవునరా, అది బెస్ట్ అని నవ్వుతూ చెప్పాడు కృష్ణ. అన్న నమస్కారం అన్నా, మీరిద్దరు వెళ్ళండి, మా సౌమ్యం సస్తాం అని వెటకారంగా చెప్పి పంపుతాడు కిరణ్. కృష్ణ సురేష్ బైక్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉండగా వారికి ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆ అమ్మాయి కృష్ణ లవర్, పేరు గీత. కృష్ణ బైక్ ఆపి, ఏంటే రోడ్కి అడ్డంగా అని నిలబడ్డావు, గుద్దింటూ చచ్చేదానివి అని కోపంగా అరుస్తాడు కృష్ణ. అవునా, అదే మంచిది, చస్తే అయినా ప్రశాంతంగా ఉంటుంది అని బాధపడుతూ అంటుంది గీత. ఏమైంది గీత, ఎందుకు అలా నిలబడ్డావు అని అడుగుతాడు సురేష్. చూడు సురేష్, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తడు, మెసేజ్ చేస్తే చూసి కూడా రిప్లై ఇవ్వడు, రూమ్కి వెళ్తే మీరు కాల్ చేస్తారని చెప్పారు, కోపంలో ఆ ఓనర్ గారిని కూడా తిట్టి వచ్చాం, మీరు ఆఫీస్కి వెళ్ళే రూట్ ఇదే కదా అని ఇక్కడే మీకోసం నిలబడ్డా అని అమాయకంగా చెప్తుంది. ఎందుకురా కృష్ణ, ఏమైంది అని అడుగుతాడు సురేష్. రే నేను ఇల్లు కోసం వెతికే పనిలో ఉన్నా కదరా, 2 రోజులు ఫుల్ బిజీగా ఉన్నాం కదరా, సామాన్లు సర్దుకోవటంలో గుండి కొంచెం అవాయిడ్ చేసా, దానికే ఇలా చేస్తుంది అని అంటాడు కృష్ణ. అవన్నీ కాదు సురేష్, సాయంత్రం ఆఫీస్ అయిపోయాక మండి బజార్ కాఫీ షాప్కు రమ్మను, నేను ఇప్పుడు వెళ్ళిపోతా అని కోపంగా చెప్తుంది. రే ఆఫీస్ టైం అవుతుంది, అసలే మన బాస్ గురించి తెలుసు కదా, వస్తా అని చెప్పు, త్వరగా వెళ్ళిపోదాం అని చిన్నగా కృష్ణకు చెప్తాడు సురేష్. అలాగే సరే వస్తా, వెళ్ళి ఇప్పుడు ఆఫీస్కు టైం అవుతుంది, వెళ్ళొస్తా అని చెప్తాడు కృష్ణ. ఆనందంగా గెంతూ, నువ్వు సాయంత్రం రాకుంటే రేపిలా రోడ్ మీద కాదు, డైరెక్ట్ మీ ఆఫీస్కి వచ్చేస్తా చెప్తున్నా అని అరచి చెప్తాది గీత. ఇక కృష్ణ సురేష్ ఇద్దరు ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తుండగా మధ్యాహ్నం కృష్ణకు కాల్ వస్తుంది. హలో చెప్పండి అప్పారావు గారు, ఏంటి ఇప్పుడు కాల్ చేశారు అని నవ్వుతూ మాట్లాడతాడు కృష్ణ. నేను అప్పారావు భార్యనయ్యా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, 2 రోజుల నుండి కోమాలో ఉన్నాడు, ఈరోజు కళ్ళు తెరిచి నీకు ఏదో చెప్పాలి అని నీకు ఫోన్ చెయ్యమని మాట్లాడలేక మాట్లాడుతూ చెప్తున్నాడు, నువ్వు త్వరగా అపోలో హాస్పిటల్కి రా బాబు అని ఏడుస్తూ చెప్తుంది ఆయన భార్య. కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి నాకు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అని అయోమయంలో వేగంగా హాస్పిటల్కి వస్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆయన భార్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడుపును చూసి కృష్ణకి ఇంకా భయం వేస్తుంది. కృష్ణ ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్ళి ఏమైందమ్మా అని అడుగుతాడు. చనిపోయాడయ్యా అని ఇంకా గట్టిగా ఏడుస్తుంది. ఏడవకండమ్మా అని ఓదార్చి ఆ పక్కనే ఉన్న ఆయన కొడుకు దగ్గరికి వెళ్ళి అసలు ఎలా జరిగింది అని అడుగుతాడు. ఆ రోజు ఎవరికో ఇల్లు చూపించడానికి వెళ్ళాడట, వస్తున్నప్పుడు దారిలో లారీ గుద్దిందట, అక్కడున్న వారు హాస్పిటల్లో చేర్చారు, అప్పటికి చాలా సీరియస్ కండిషన్, ఇక చనిపోయేటప్పుడు ఎవరికో ఫోన్ చేసి పిలవమన్నాడు, అమ్మ అతనికి ఫోన్ కూడా చేసింది. అవును మీరేనా అతను అని అనుమానంగా అడుగుతాడు. లేదు లేదు నేను కాదు, నేను ఆయన చూపించిన ఇంట్లో రెంట్కు ఉంటున్నాను, ఆయన హాస్పిటల్లో ఉన్నారని తెలిసి వచ్చాను అని అబద్ధం చెప్పి ఆయన్ని చివరి చూపు చూసి నెమ్మదిగా హాస్పిటల్ నుండి బయటికి వస్తూ తన మనసులో అసలు ఆయన నాకు ఏం చెప్పాలనుకున్నాడు, ఆయనకు సడన్గా యాక్సిడెంట్ కావటం చనిపోవటం ఏంటి, మొత్తానికి ఏదో జరుగుతుంది అని మనసులో కంగారు పడుతూ అనుకుంటూ వెళ్తాడు. తర్వాత రాత్రి సురేష్ కృష్ణ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఏమైందిరా కృష్ణ, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళి వచ్చావు, అప్పటి నుంచి డల్గా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడు సురేష్. ఏం లేదురా, కొంచెం హెల్త్ బాగులేదు అందుకే అని అబద్ధం చెప్తాడు కృష్ణ. కృష్ణ బీర్ తాగుదామారా అని అంటాడు సురేష్. ఇప్పుడా, అవునరా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా,
తాగాకైనా నిజం చెప్తావు అని అంటాడు సురేషు. రేయ్ అది కాదురా. సరే పద తాగుతూ మాట్లాడుకుందాం అంటాడు కృష్ణ. ఇప్పుడు చెప్పరా కృష్ణ, ఏం జరిగింది అని అడుగుతాడు సురేషు. అదేరా, మనకిల్లు రెంటుకి ఇచ్చిన అప్పారావు గారు యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని బాధగా చెప్తాడు కృష్ణ. అవునా, అయ్యో పాపం, ఎప్పుడు జరిగిందిరా అని ఆశ్చర్యంగా అడుగుతాడు సురేషు. మనకిల్లు చూపించి వెళ్తున్నప్పుడు లారీ గుద్దిందట. 2 రోజులు హాస్పిటల్లోనే ఉండి మధ్యాహ్నం చనిపోయాడు అని బాధగా చెప్తాడు కృష్ణ. నీకెవరు చెప్పారా మధ్యాహ్నం అని అనుమానంగా అడుగుతాడు సురేషు. ఆయన భార్య ఫోన్ చేసి మా ఆయన నీకు ఏదో చెప్పాలంటున్నాడు, త్వరగా అపోలో హాస్పిటల్కి రా బాబు అని ఏడుస్తూ చెప్పింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యా. ఆయన హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండటం ఏంటి, పైగా నాకేదో చెప్పాలనుకోవటం ఏంటి, ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఇంకా వేగంగా హాస్పిటల్కి వెళ్ళగానే అంతలోపు ఆయన చనిపోయాడు. ఇక వాళ్ళ భార్య ఏడుపు చూడలేక భయమేసింది. అక్కడ వాళ్ళ కొడుకు రవి అంటే నువ్వేనా అని అడిగితే నేను కాదు అని అబద్ధం చెప్పి బయటికి వచ్చేశాం అని సురేష్కి మంతాగుతూ చెప్పాడు కృష్ణ. ఎందుకురా, నువ్వే అని చెప్పొచ్చు కదా అని అంటాడు సురేషు. ఏమోరా, నాకు చాలా భయం వేసింది, అందుకే చెప్పకుండా వచ్చేసా. కానీ అప్పటి నుంచి నా మనసులో ఆయన నాకు ఏం చెప్పాలనుకున్నాడు, అసలు నాకెందుకు చెప్పాలి, ఆయన చావు బతుకుల మధ్య ఉండి కూడా నాకేదో చెప్పాలని అనుకున్నాడంటే అది ఏదో పెద్ద విషయమే అని నాకు అనిపిస్తుంది అని భయంగా చెప్తాడు కృష్ణ. నిజమేరా, నాకు కూడా అదే అనిపిస్తుంది, ఏమై ఉంటుందో అని అంటాడు సురేషు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే కృష్ణకి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసి చెవి దగ్గర పెట్టుకుని శాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. సురేష్ త్వరగా బండి తీయరా అని కంగారుగా అంటాడు. ఏమైందిరా అని ఆశ్చర్యంగా అడుగుతాడు సురేషు. నువ్వు ముందు బండి తీ చెప్తా అని కంగారుగానే అంటాడు కృష్ణ. సరే అని బండి తీస్తాడు. పదరా త్వరగా పోనివ్వు అంటాడు అని కోపంగా చెప్తాడు కృష్ణ. సరేరా, ఇంతకేమైందిరా ప్లీజ్ చెప్పరా అని అడుగుతాడు సురేషు. మన ఇంటి కిచెన్ గోడ మీద రక్తంతో ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి అని రాసి ఉందంట. రవిగాడు ఫోన్ చేసి భయపడుతూ చెప్పాడు అని కంగారుగా చెప్తాడు కృష్ణ. రే కృష్ణ, నాకు కూడా ఇవన్నీ చూస్తుంటే ఆ జనాలు చెప్తుంది నిజమే అనిపిస్తుందిరా, ఆ ఇంట్లో ఏదో ఉంది అని అనుమానంగా చెప్తాడు సురేషు. రే నువ్వు ముందు త్వరగా పోనివ్వరా అంటాడు కృష్ణ. కొద్దిసేపటికి కృష్ణ సురేష్ ఇంటికి వస్తారు. రవి బయట కూర్చొని ఏడుస్తూ భయపడుతూ ఉంటాడు. వీళ్ళని చూసి రే రండ్రా అని భయపడుతూ తీసుకువెళ్ళి చూపిస్తాడు. వారిద్దరూ ఆ చూడగానే షాక్ అయి భయపడిపోతారు. మొత్తం గోడల మీద అంతా అదే రాసి ఉంటుంది. కృష్ణ పక్కకు వచ్చి మరి కిరణ్ గాడు ఎక్కడికి వెళ్ళారా అని రవిని అడుగుతాడు. వాడెక్కడికో బయటకు వెళ్ళారా అని అంటుండగానే కిరణ్ కూడా వస్తాడు. ఏంట్రా ఏమైంది, అందరు అలా ఉన్నారు అని నవ్వుతూ అడుగుతాడు. ఒకసారి అక్కడ చూడరా అని కోపంగా అంటారు రవి. ఆ చూసిన కిరణ్ భయపడి అరే మామ ఏంట్రా ఇలా రాశారు, ఎవరు రాశారా ఇలా గోడల మీద అని అడుగుతాడు. అది తెలియకనే కదా ఇక్కడ కూర్చున్నామని అంటాడు సురేషు. అవును, నువ్వెక్కడికి వెళ్ళావురా అని అడుగుతాడు కృష్ణ. సిగరెట్ తాగుదామని అలా బయటికి వెళ్ళాను అని నిదానంగా చెప్తాడు కిరణ్. నీ అబ్బా, వాణ్ణి అలా ఒక్కడిని వదిలేసి వెళ్తావా, వాడు అసలే భయపడతాడని తెలుసు కదా అని కోపంగా అంటాడు కృష్ణ. ఇక వాళ్ళ నలుగురికి ఇది ఎవరు రాశారో అర్థం కాక అలా అయోమయంగా కూర్చుని ఉంటారు. అలా ఉండగా ఉన్నట్టుండి ఇంట్లో ఒక భయంకరంగా నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. ఈ నలుగురు భయపడి అందరూ ఒక దగ్గరకు వచ్చి ఒకరినొకరు పట్టుకుని భయపడుతూ కూర్చుంటారు. ఎవరు ఎవరు నువ్వు, దమ్ముంటే ముందుకు రాని కోపంగా అరుస్తాడు కృష్ణ. వీడేంట్రా దయ్యాన్ని కడపడమంటున్నాడు, అది వస్తే ఇక్కడ తడిచిపోతుందిరా బాబు అని భయపడుతూ అంటారు రవి. రే కృష్ణ, నువ్వు గమ్ముగుండ్రా, ఏంట్రా అలా అరుస్తున్నావు, అది ఖచ్చితంగా దయ్యమే, దాని కోపం వస్తే మనల్ని చంపేస్తుందిరా అని భయంగా ఏడుస్తూ చెప్తాడు రవి. అయితే చంపుతుంటే చూస్తూ ఉంటామా అని కోపంగా అంటాడు కృష్ణ. లాభం లేదురా, వీడు మనల్ని పక్క చంపడానికే ఉన్నాడు అని అంటాడు కిరణ్. అంతలోని దయ్యం గొంతు, రే ఈ ఇంటికి మగవాసనే తగలకూడదు, అలాంటిది మీరు 2 రోజుల నుంచి ఉంటున్నారు, త్వరగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి లేదంటే చస్తారు అని కోపంగా అరుస్తుంది దయ్యం. ఆ ముగ్గురు ఆ అరుపులు విని భయపడుతూ ఉంటే
కృష్ణ మాత్రం మేం వెళ్ళము అని మొండిగా మాట్లాడతాడు. రే, నీ ఒక్కనివి ఉంటే ఉండు అక్క, మేం వెళ్ళిపోతాం అక్క, మమ్మల్ని ఏం చేయకు, నీకు దండం పెడతాం, ఉదయాన్నే వెళ్ళిపోతాం అని అమాయకంగా భయపడుతూ అంటారు రవి. రే రవి, నువ్వేం భయపడకురా, రేపు ఉదయాన్నే మాంత్రికుని తీసుకువస్తాం, అప్పుడు మనం కాదురా బయటికి వెళ్ళేది, ఈ దయ్యాన్ని బయటకు తరుముతాడు ఆ మాంత్రికుడు అని వెటకారంగా అంటాడు కృష్ణ. ఒక్కసారిగా భీకర కోపంతో బలమైన అరుపుతో, రే నిన్ను చంపేస్తారా, నీ రక్తం తాగుతా అని మళ్ళీ కోపంతో నవ్వుతూ, మాంత్రికుణ్ణి తీసుకువస్తావా, హాహా అని గట్టిగా నవ్వుతూ, తీసుకురా తీసుకురా, నిన్ను వాణ్ణి ఇద్దరిని రక్తం తాగి చంపుతా అని కోపంగా గట్టిగా నవ్వుతూ అంటూ ఉండగా ఇంట్లో కరెంటు పోతుంది. ఇక అందరికీ చెమటలు పడతాయి. అక్కడ ఆ దయ్యం వస్తుందో అని ఇక రవి కిరణ్ పరిస్థితి భయంతో చచ్చిపోతూ ఉంటారు. ఇక అందరూ ఒకరినొకరు పట్టుకొని నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ కదులుతుంటే మరోవైపు గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది. దేవుడా ఆంజనేయ స్వామి, మమ్మల్ని కాపాడు తండ్రి, ఈ ఒక్క రాత్రి దాటితే ఉదయాన్నే వెళ్ళిపోతాం స్వామి అని భయపడి ఏడుస్తూ అనుకుంటాడు రవికిరణ్. మళ్ళీ ఉన్నట్టు ఉండి ఆ గజ్జల శబ్దం ఆగిపోతుంది. అందరూ హమ్మయ్యా అని అనుకునే లోపే ఒక భయంకర రూపం కృష్ణ ముందుకు వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆ రూపాన్ని చూసిన వాళ్ళు గట్టిగా అరవటంతో మళ్ళీ సడన్గా కరెంటు వస్తుంది. ఆ దయ్యం మాయమవుతుంది. ఇక రవికిరణ్లు అమ్మో బాబోయ్, మేము ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేము, ఇప్పుడే వెళ్ళిపోతున్నాము అని బ్యాగులు తీసుకొని, రే సురేష్ నువ్వు కూడా వచ్చేయి, వానిష్టం ఇక్కడే ఉంటే అది మనల్ని చంపేస్తుంది, నా మాట విను అని కిరణ్ రవిలు వెళ్తూ ఉంటారు. నేను నా ఫ్రెండ్ను వదిలి రాలేను, మీరు వెళ్ళండి అని అంటాడు సురేషు. సరే నీ కర్మ, మంచి చెప్తే మీకే నచ్చదులే, ఆ దయ్యంతో కలిసి ఉండండి అని వాళ్ళిద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోతారు. రే సురేష్ నువ్వు కూడా వెళ్ళిపోరా అని జాలిగా అంటాడు కృష్ణ. లేదురా, నేను నిన్ను వదిలి వెళ్ళిపోను అని ప్రేమగా అంటాడు సురేషు. ఇక రాత్రి భయంగా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ నిద్ర లేచి అలా బాల్కనీలోకి వస్తాడు. కొద్దిసేపు అలా చూస్తుండగా ఆ ఇంటికి కొద్ది దూరంలో ఒక అమ్మాయి బండి ఆపి ఇంటిని చూస్తూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకోవటం గమనిస్తాడు కృష్ణ. కృష్ణను చూసిన ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కృష్ణ వేగంగా కిందికి దిగి బైక్ మీద ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఆ అమ్మాయిని అడ్డుకొని అడుగుతాడు, ఎవరు నువ్వు, ఎందుకు ఆ ఇంటిని బాధగా చూస్తూ ఏడుస్తున్నావు, నన్ను చూడగానే వెళ్ళిపోతున్నావు, ఎందుకు, అసలు ఆ ఇంటికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు కృష్ణ. ఏం లేదు, నేను ఊరికి ఎక్కడున్నా అంతే, ఇక వేరే ఏం లేదు, నన్ను వెళ్ళనివ్వు అని అంటుందా అమ్మాయి. లేదండి, ఆ ఇంట్లో దయ్యం ఉంది, మేము ఇక్కడ తెలియక రెంట్కుంటున్నాం, రోజు భయంకర శబ్దాల అరుపులు, ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమని గోడల మీద రాస్తున్నారు, నాకు తెలిసి ఈ ఇంట్లో ఏదో జరిగింది, మాకు ఇల్లు చూపించిన బ్రోకర్ కూడా అదే రోజు యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని బాధగా అంటాడు కృష్ణ. ఆ అమ్మాయి అవునా అని ఆశ్చర్యంగా అంటుంది. అవును, ప్లీజ్ అండి నాతో అబద్ధం చెప్పకండి, ఏం జరిగిందో చెప్పండి అని అమాయకంగా అడుగుతాడు కృష్ణ. ఆ అమ్మాయి సరే చెప్తా, కానీ ఇక్కడ కాదు, రేపు ఉదయం 10కి కోనేట్ పార్క్ దగ్గరికి రండి అని బాధగా చెప్పి వెళ్ళిపోతుంది. కృష్ణ కూడా ఇక అక్కడి నుండి నిదానంగా వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పడానికి ఆ అమ్మాయి కోనేటి పార్క్కి రమ్మన్నది కదా, ఉదయాన్నే 10కి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి భయంగా అటు ఇటు చూసి చెప్పండి మీకేం చెప్పాలి అని అడుగుతుంది. అదేంటండి, నిన్ను అడిగా కదా అని చెప్తాడు కృష్ణ. హో సారీ అండి, 3 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో నేను నా ఫ్రెండ్ మాధవ్ ఉండేవాళ్ళం, మాధవి నేను కాలేజ్ ఫ్రెండ్స్, మేమిద్దరం విజయవాడలో చదువుకున్నాం, నాకు ముందు జాబ్ వచ్చింది ఇక్కడ విప్రో కంపెనీలో, ఆ తర్వాత తనకు కూడా అక్కడే అదే కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ ఇల్లు వాళ్ళ బాబాయ్ వాళ్ళది, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆ ఇల్లు ఖాళీగా ఉండటంతో వాళ్ళ బాబాయ్ ఆ ఇంట్లో ఉండమని చెప్పాడు. సిటీకి కొంచెం దూరమైన రూమ్ రెంట్ ఉండదు కదా అని నేను తను ఆ ఇంటికి వెళ్ళిపోయాం. ఆ ఇల్లు మాకు చాలా బాగా నచ్చింది, ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చెట్లు చల్లని గాలి, ఇలాగ మాకు ఆ ఇల్లు చాలా నచ్చి సిటీకి దూరమైన ఇక్కడే ఉందామని డిసైడ్ అయిపోయాము. మాధవి చాలా సహజంగా ఉండేది, అంటే
తను పల్లెటూరులో పెరగటంతో చాలా సింపుల్గా ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న కూడా అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నకి తను ఒక్కతే కూతురు. తనంటే వాళ్ళకి చాలా ఇష్టం. తను పార్టీస్కి పబ్లకు కూడా వచ్చేది కాదు మాతో. అయితే చాలా మంచి మనసు. మేము ఇద్దరం మా ఇంట్లో చాలా బాగా ఉండేవాళ్ళం. సరదాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇక మా ఆఫీస్ ఫ్రెండ్స్ వస్తే వంట చేసుకొని తిని ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకసారి మా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ వీకెండ్ ఒక ట్రిప్ వేసుకున్నాం. అందరం వెళ్దామని అనుకున్నాం. నేను మాధవ్ని వెళ్దామా అని చాలాసార్లు అడిగాం. కానీ నాకు హెల్త్ బాగలేదు, నువ్వు వెళ్ళేసి రా అంది. నేను అప్పటికి చాలాసార్లు అడిగా, మా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా అడిగారు. కానీ తను నాకు హెల్త్ బాగలేదు, అర్థం చేసుకోండి ప్లీజ్, మీరు వెళ్ళిరండి అని అనేసరికి ఇక తనను ఇబ్బంది పెట్టలేదు ఎవరు. తను ఒక్కతే ఇంట్లో ఉండలేదేమో అని నేను కూడా వెళ్ళను అని చెప్పా. కానీ మాధవి, నా కోసం నువ్వు ఎందుకు ఎంజాయ్ చేయకుండా ఉంటావు, నువ్వు వెళ్ళు, నాకేం కాదులే అని నవ్వుతూ నన్ను ఒప్పించి పంపింది. ఆ తర్వాత నేను వెళ్ళిన రోజు రాత్రి తనకు ఒకసారి కాల్ చేశా. తను జ్వరంగా ఉంటే హాస్పిటల్కి వచ్చా. ఇంటికి వెళ్తూ ఉండగా బైక్ ఆగిపోయింది. బైక్ రిపేర్ షాప్లో ఇచ్చా. అతను రేపు ఉదయం రమ్మన్నాడు. ఇక నేను సరే అని ఆటోలో వెళ్తున్నా అని చెప్పింది. నేను చెప్పా కదా ఉంటా అని, నువ్వు పంపించావు. ఇప్పుడు రాత్రి ఒక్కదానివే హాస్పిటల్కి వెళ్ళావు అని కోపంగా చెప్పా. ఏం కాదులే, నువ్వు భయపడకు, బాగా ఎంజాయ్ చేసి రేపు వచ్చేయి అని నవ్వుతూ చెప్పింది. సరే జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాం. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చూస్తే అని చెప్తూ ఏడుస్తుంది. ఆ తర్వాత ఏమైంది అని కంగారుగా అడుగుతాడు కృష్ణ. ఇంటికి వచ్చిన వెంటనే బెడ్రూమ్లో తను చనిపోయి ఉంది. అది కూడా ఎవరో దారుణంగా రేప్ చేసి చంపేశారు అని ఏడుస్తూ చెప్తుంది. కృష్ణ ఒక్కసారిగా షాక్ అయి తనని మెల్లిగా ఓదారుస్తాడు. ఈరోజు తన పుట్టినరోజు, అందుకు అక్కడికి వచ్చి చూసా. ఆ ఇంటిని చూస్తే తనని చూసినట్టు ఉంటుందని బాధగా ఏడుస్తూ చెప్తుంది. తను చనిపోయి ఎన్నెళ్ళు అవుతుంది అని అడుగుతాడు కృష్ణ. సంవత్సరం అవుతుంది అని చెప్తుంది. కృష్ణ ఒక్కసారిగా షాక్ అయి తన్ని మెల్లిగా ఓదారుస్తాడు. ఈరోజు తన పుట్టినరోజు, అందుకు అక్కడికి వచ్చి చూసా. ఆ ఇన్ని చూస్తే తనని చూసినట్టు ఉంటుందని బాధగా ఏడుస్తూ చెప్తుంది. తను చనిపోయి ఎన్నెళ్ళు అవుతుంది అని అడుగుతాడు కృష్ణ. సంవత్సరం అవుతుంది అని చెప్తుంది. మరి తన అమ్మా నాన్న ఎక్కడున్నారు, ఇంతకు తను ఎవరు చంపారు, వాళ్ళని పట్టుకున్నారా, వారికి శిక్ష పడిందా అని ప్రశ్నిస్తాడు కృష్ణ. లేదు, వాళ్ళు చాలా తెలివిగా ఆధారాలు ఏవి దొరకకుండా తను రేప్ చేసి చంపారు. ఇక వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలియగానే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. వాళ్ళమ్మ మాత్రం వాళ్ళ ఊర్లోనే ఉంది. ఎంతో అందంగా ఉండే కుటుంబం ఒక్కసారిగా ఇలా అయిపోవటం చాలా బాధగా ఉంది. మాధవి అంటే నాకు చాలా ఇష్టం అని మళ్ళీ ఏడుస్తుంది. ఏడిస్తే సరిపోదండి, తనని చంపిన వారికి శిక్ష పడేలా చేయాలి, లేదా వాళ్ళని కూడా అలానే చంపాలి. అప్పుడే మీ ఫ్రెండ్ ఆత్మ శాంతిస్తుంది అని కోపంగా అంటాడు. అవును, కానీ వాళ్ళెవరో ఎలా ఉంటారో కూడా తెలియదు కదా, ఎలా పట్టుకొని శిక్ష పడేలా చేసేది, మీ ఫ్రెండ్ చెప్తుంది అని అంటాడు. మా ఫ్రెండ్ ఎవరు అని అనుమానంగా అంటుంది. మీ ఫ్రెండ్ మాధవి అని బాధగా అంటాడు. నీకేమైనా పిచ్చా, తను చనిపోయింటే ఎలా చెప్తాది అని కోపంగా అంటది. తను చనిపోయింది కానీ తన ఆత్మ మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. రోజు మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమని రాత్రిపూట అరుపులు వినిపిస్తున్నాయి. ఇక నాకు తన ఆత్మ కూడా కనిపించింది. ఆ తెలుసుకుందామనే నేను నిన్ను ఫాలో అయ్యి ఆ రోజు అడిగింది అని చెప్తాడు. నువ్వు చెప్పేది నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, నాకు తెలిసి తన ఆత్మ శాంతించే వరకు తను ప్రశాంతంగా పై లోకానికి వెళ్ళదు. తనను చంపిన వాళ్ళని చంపితే గాని తన ఆత్మ శాంతించదు అని చెప్తాడు. నీకు నీ ఫ్రెండ్ ఆత్మని శాంతపరిచి పైలోకానికి పంపడం ఇష్టం లేదా అని ప్రశ్నిస్తాడు కృష్ణ. అదేంటి, తనంటే నాకు ప్రాణం, తన ఆత్మశాంతి కోసం నేను ఏమైనా చేస్తా, చెప్పి ఏం చేయాలో అని అడుగుతుంది. నువ్వు ఆ ఇంటికి వచ్చి మీ ఫ్రెండ్ని ప్రేమగా పిలువు, ఖచ్చితంగా నీ గొంతు విని నీ కోసం ఆత్మ వస్తుంది అని అంటాడు కృష్ణ. అలాగే, కానీ భయంగా కూడా ఉంది అని అమాయకంగా భయంగా అంటుంది. ఏం కాదు, మీ ఫ్రెండ్ కదా, నిన్నేం చేయదు, నీకన్నీ చెప్తుంది. తనని ఎవరు చంపారో ఎలా చంపారు అప్పుడు వాళ్ళంతా చూద్దాం అని కోపంగా అంటాడు కృష్ణ. సరే అలాగే, ఇప్పుడే వెళ్దామా అని అడుగుతుంది. అవును పద వెళ్దాం అని వెళ్తారు. ఆ ఇంటి కాంపౌండ్లోకి రాగానే తన జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధగా ఏడుస్తూ గుమ్మంలోకి వస్తుంది.
ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ ప్రేమగా మాధవి అని గట్టిగా పిలుస్తుంది. ఆ గొంతు వినపడగానే ఇల్లు అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోతుంది. వేగంగా గాలి భయంకరమైన శబ్దం. మాధవి, నేను నీ ఫ్రెండ్ అనుషాని, ఒక్కసారి నాకు కనిపించు అని ఏడుస్తుంది అడుగుతుంది. తను అలా చాలాసేపు అడగ్గా మాధవి బాధతో ఏడుస్తూ, నన్ను చూసి భయపడతావు అనుషా, నా రూపం చాలా భయంకరంగా ఉంది, ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఏడుస్తూ అంటుంది. నువ్వు నా ఫ్రెండు, నువ్వు చనిపోయాక నేను చాలా ఏడ్చా, నువ్వంటే అంత ఇష్టం నాకు, నేను నిన్ను చూసే వెళ్ళిపోతా, మాధవి ఒక్కసారి కనిపించవే ప్లీజ్ అని ఏడుస్తుంది అడుగుతుంది. ఒక్కసారి కనిపించవచ్చు కదా, మమ్మల్ని రోజు భయపెడుతున్నావు కదా, మాకు కనిపించావు కదా, ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చింది, తనకు కనపడు అని అరిచి చెప్తాడు కృష్ణ. శబ్దం లేక నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా. అంతలో నిద్రపోతున్న సురేష్ లేచి వచ్చి, ఏం జరుగుతుందిరా, ఇక్కడ ఎవరు, ఆ అమ్మాయికి ఏమైంది అని అయోమయంగా చూస్తూ అడుగుతాడు సురేష్. నీకు మళ్ళీ వివరంగా చెప్తా, ఇప్పుడేం అడక్కు అని అంటాడు కృష్ణ. కృష్ణ తనకు నన్ను చూడడం ఇష్టం లేదు, తనకు నేనంటే ఇష్టం లేదు, నేను మాత్రమే తనని ఫ్రెండ్ అనుకున్నాం, తను అనుకోలేదు. సరే మాధవి, నేను వెళ్తున్నానులే, నేను ఇబ్బంది పెట్టను, ఇక నేను వెళ్తున్నా కృష్ణ అని ఏడుస్తూ కోపంగా చెప్తూ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే అనుష అని ప్రేమగా పిలుపు వినపడుతుంది. అనుష ఆగి వెనక్కి తిరిగి చూడగా ఒక వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు నుండి ఒక రూపం మెల్లగా కనపడుతుంది. అనుష, కృష్ణ, సురేష్ వీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అనుష నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తుంది. ఇక మాధవి తన రూపంతో అనుషకు కనిపిస్తుంది. అనుష తను చూడగానే కింద కూర్చొని ఎడవడం స్టార్ట్ చేస్తుంది. నేను నీకు ఈ రూపంలో గుర్తుండకూడదు అని నీకు కనిపించలేదు అని మాధవి అంటుంది. ఇద్దరు వాళ్ళ జ్ఞాపకాలను తలుచుకొని ఏడుస్తారు. ఎలా జరిగిందే, అసలు నేను ఎవరు చంపారు, ఆ రోజు నేను ఇంట్లో నీకు తోడుగా ఉండి ఉంటే ఇదంతా జరిగేదే కాదు అని ఏడుస్తూ ఉంటుంది అనుష. నన్ను దారుణంగా చంపారే, అన్నా వదలండి, అన్నా వదలండి అని కాలు పట్టుకున్నా నన్ను వదలలేదు, అందుకే నేను వాళ్ళని చంపితే కానీ నా ఆత్మ శాంతించదు అని కృష్ణ వైపు కోపంగా చూసి, నేను మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నా కదా అని కోపంగా వచ్చి కృష్ణ గొంతు పట్టుకుంటుంది. పక్కనున్న సురేష్ విడిపించడానికి ట్రై చేయగా ఒక్క అరుపుతో కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంతలో అనుష వచ్చి, మాధవి తనని వదులు, తనే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు, నువ్వు ఆత్మగా ఉన్నావని తెలిసిన తన వల్లే, తనకు నీకు జరిగింది అంత చెప్పినా నీ ఆత్మ శాంతించాలి అంటే నేను చంపిన వాళ్ళని అదే విధంగా చంపితే గాని నీ ఆత్మ శాంతించదు అని నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నిన్ను ఎవరు చంపారు, ఎలా చంపారో తెలుసుకోమని చెప్పాడు. అప్పుడు ఆత్మ అయిన మాధవి శాంతించి తనని వదిలిపెడుతుంది. కృష్ణ బతికిపోయా అని ఊపిరి పీల్చుకొని వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయిన సురేష్ని నీళ్లు చల్లి లేపుతాడు. తను లేవగానే, రే కృష్ణ వెళ్ళిపోదాం పదరా, ఆ దయ్యం మనల్ని చంపేస్తుంది అని భయంగా అంటాడు సురేష్. ఏం కాదులే, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పి కూర్చోబెడతాడు కృష్ణ. చెప్పు మాధవి, ఆ రోజు రాత్రి ఏమైంది, ఎలా జరిగింది చెప్పు అని అడుగుతుంది అనుష. ఆ రోజు రాత్రి నీతో ఫోన్లో మాట్లాడి ఆటోలో ఇంటికి వచ్చాం, వచ్చి తినేసి పడుకున్న ఓ గంట సేపుకి ఎవరో ఇంటి డోర్ కొడుతున్న శబ్దం వినిపించింది. ఎవరై ఉంటారు అని భయం వేసింది. సరే అని తీయకుండా అలానే ఉన్నాం. తలుపు గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు. ఇక చాలా భయం వేసింది. కానీ నువ్వేమన్నా వచ్చావా నన్ను సర్ప్రైజ్ చేయటానికి అనుకున్నా. మెల్లగా వెళ్ళినాం. డోర్ తీద్దామనుకుంటే భయం వేస్తుంది. ఇక ధైర్యం చేసి డోర్ తెరవగానే లోపలికి నలుగురు వచ్చారు. అందులో ఇందాక నేను వచ్చినాం ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. అన్న ఎవరు మీరు, ఏంటి ఇలా లోపలికి వచ్చారు, బయటికి వెళ్ళండి, నేను పోలీసులకు కాల్ చేస్తా అని అనగానే నన్ను కొట్టి తీసుకువెళ్ళి బలవంతంగా రేప్ చేసి చంపారు అని మాధవి ఏడుస్తుంది చెప్తుంది. నువ్వు వాళ్ళని చూస్తే కనుక్కుంటావా అని అడుగుతాడు కృష్ణ. జరిగి 1 సంవత్సరం అవుతుంది, వాళ్ళు మనకు ఎలా దొరుకుతారు అని అంటుంది అనుష. ఎలాగైనా నేను వాళ్ళని చంపి కానీ నేను ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోను అని కోపంగా పళ్ళు నూరుతూ అంటుంది మాధవి. వాళ్ళని మనం పట్టుకోవాలంటే ఒకటే మార్గం అని అంటాడు కృష్ణ. ఏంటది అని ఆశ్చర్యంగా అడుగుతుంది అనుష. నీ శరీరంలోకి తను ప్రవేశించాలి, అప్పుడైతేనే బయటికి వెళ్ళి మనం వెతకగలం, వాళ్ళు కనిపిస్తే తను గుర్తుపట్టగలదు అని అంటాడు కృష్ణ. సరే అలాగే, నేను అందుకు ఒప్పుకుంటున్నా అని చెప్తుంది అనుష. ఒక శరీరంలో ఇంకో ఆత్మ ప్రవేశిస్తే నీకు కష్టంగా ఉంటుంది వద్దు అని అంటుంది మాధవి.
ఏం కాదు, నువ్వు నా శరీరంలోకి ప్రవేశించు అని చెప్తుంది అనుష. ఇక తన శరీరంలోకి ఆత్మ ప్రవేశించగానే అనుష ఒక భయంకరమైన అరుపు అరుస్తుంది. ఇక వాళ్ళు మాధవి ఎక్కడ ఆటో ఎక్కిందో అక్కడ తన కోసం వెతుకుతూ ఉంటారు. అలా 3 రోజులు గడిచిపోయాయి. వాళ్ళు మాత్రం కనిపించలేదు. అందరూ నిరాశగా కూర్చున్నారు. అనుష వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంది. అప్పుడే సురేష్ ఎక్కడికి వెళ్ళి ఆటోలో ఇంటికి వస్తాడు. అతనికి డబ్బులు ఇస్తూ ఉండగా నోటు కింద పడుతుంది. ఆటో బయటికి దిగి తీసుకుంటూ ఉండగా అతన్ని చూస్తుంది అనుష. తనలో ఉన్న మాధవి ఆత్మవాడిని గుర్తుపట్టి ఒకసారిగా గట్టిగా అరుస్తుంది. కృష్ణ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైందంటూ చేయి చూపిస్తూ వాడే వాడిని తీసుకురా అని గట్టిగా కోపంగా అరుస్తూ చెప్తుంది. నువ్వుండు, నేను తీసుకువస్తా అని బయటికి పరిగెత్తి వెళ్తాడు. లోపల మాత్రం మాధవ్ వాడిని చంపటానికి ఎదురు చూస్తూ ఉంటుంది. కృష్ణ రాగానే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. రే ఏమైందిరా అని అడుగుతాడు సురేష్. రే వాడే అంటరా అని ఆటో వెనక పరిగెత్తాడు. వెనకాలే బైక్ తీసుకుని వచ్చి కృష్ణాని ఎక్కించుకుని ఆటోను ఫాలో చేస్తారు. కొద్ది దూరం వెళ్ళాక ఆటో వాడిని పట్టుకుంటారు. ఎవరు మీరు, ఎందుకు నన్ను పట్టుకున్నారు అని అడుగుతాడు. చెప్తాం పదా అని అంటారు. ముందు చెప్పండి, ఆ తర్వాత రావాలో లేదో నేను చెప్తా అని అంటాడు. వాడు ఎంతకీ మాట వినకపోవడంతో వాడిని కొట్టి తీసుకువెళ్తారు. ఆ ఇంటి దగ్గరికి వాడిని తీసుకురాగానే వాడు భయపడి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ కృష్ణ వాడిని లోపలికి తీసుకువస్తాడు. వాళ్ళ లోపలికి రాగానే ఒక భయంకరమైన నవ్వుతో రా 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 అని అంటూ ఇక పిలుపు వాడికి ఇక చెమటలు పడుతూ ప్లీజ్ నన్ను వదలండి, నేను వెళ్ళిపోతా అని అంటాడు. అప్పుడు నేను కూడా అలాగే అడిగే కదరా అన్న, నన్ను వదలండి అన్నా అని, మీరు నన్ను బలవంతంగా రేప్ చేసి చంపేశారు కదరా అని ఏడుస్తూ చెప్తుంది. రేయ్ ఆ రోజు ఉన్న ఆ ముగ్గురిని కూడా పిలువు, అప్పుడు ఎలాగ పిలిచావో అలా పిలువు వస్తారు, లేదంటే నువ్వు ఘోరమైన చావు చేస్తావు అని అంటుంది. వాడు భయపడి అలాగే పిలుస్తాను కానీ నన్ను వదిలేయి అని అంటాడు. అప్పుడు తను ఒక భయంకరమైన నవ్వు నవ్వుతుంది. వాడు వాళ్ళకి ఫోన్ చేసి రేయ్ ఇక్కడ ఒక అమ్మాయి ఉందిరా రండి అని చెప్తాడు. వాళ్ళు అలాగే వస్తాము అని ఆనందంగా బయలుదేరుతారు. ఇక్కడ ఆటో వాడిని చుక్కలు చూపిస్తూ ఉంటుంది మాధవి. కృష్ణ సురేష్ వారు మాత్రం అలా నిలబడి చూస్తూ ఉంటారు. ఇంతలో వారు మందు తాగుతూ లోపలికి వస్తారు. వాళ్ళు లోపలికి రాగానే తలుపులు మూసుకుంటుంది. అక్కడ ఆటో వాడికి ఉన్న రక్తాలు చూస్తారు. ఏమైందిరా అని అందరూ వచ్చి అడుగుతారు. రేయ్ మనం 1 సంవత్సరం కింద ఒక అమ్మాయిని ఈ ఇంట్లో రేప్ చేశాం కదా, ఆ అమ్మాయి ఇప్పుడు దయ్యమైందిరా అని అంటూ రక్తం కక్కుతూ చెప్తాడు. అది విన్న వారందరూ భయపడి పారిపోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు అనుష నుండి ఆత్మ బయటకు వచ్చేసి వారందరికీ తన విశ్వరూపం చూపిస్తుంది. అనుషాని పక్కకు తీసుకువెళ్తారు కృష్ణ సురేష్. ఇక మాధవి వారందరినీ ఘోరంగా చంపి తన పగ తీర్చుకుంటుంది. వారందరి శవాలను కృష్ణ సురేష్ రాత్రి వెళ్ళి పాతి పెడతారు. ఇక మాధవి ఆత్మ శాంతించి ఇక ఈ లోకం వదిలి వెళ్లే సమయం వస్తుంది. నాకు బతకాలని ఉంది, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదని అనుషను చూసి ఏడుస్తూ ఉంటుంది. అనుష కూడా ఏడుస్తుంది. వాళ్ళిద్దరిని చూసి కృష్ణ సురేష్ కూడా చాలా బాధపడతారు. మా అమ్మ నాన్న బాగున్నారా అని అడుగుతుంది మాధవి అనుషని. హా వాళ్ళు ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి కాస్త కుదుట పడుతున్నారు అని అంటుంది. మా అమ్మ నాన్నని అప్పుడప్పుడు కలుస్తూ ఉండు అని చెప్తుంది. అలాగే అని అంటుంది అనుష. సరే అని కృష్ణ సురేష్ను చూసి చిన్నగా నవ్వి ఇక మాయమవుతుంది మాధవి. తర్వాత కృష్ణ అడుగుతాడు అనుషాని, వాళ్ళ నాన్న చనిపోయాడు కదా మరెందుకు చెప్పలేదు అని. తను ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి ప్రశాంతంగా వెళ్తుంది. మళ్ళీ వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్తే తను ఇంకా బాధపడుతుంది అని చెప్పలేదు అంటుంది అనుష. అవును నిజమే, ఇప్పుడు తను ఆనందంగా వెళ్ళిపోయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.